సరే ఎండాకాలం వచ్చిందంటేనే బయటకి వెళ్ళినా లేదంటే ఇంట్లో ఉన్నా కానీ కూడా వారు తొందరగా అలసిపోతూ ఉంటారు. సో ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది పెద్దవారికైనా చిన్నవారికైనా? చాలా ఎండలు కొడుతున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి 38 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంటుంది ఎండ. సో యాక్చువల్లీ ఇప్పుడు అసలు మనకి ఎండ ఇంత ఎక్కువ అయితే అసలు మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఏం చేస్తారు, అందరూ కూడా ఏమనుకుంటారు, అరే ఎండాకాలం వచ్చేసింది, మనం అట్లుండాలి ఇట్లుండాలి, చాలా భయభ్రాంతికి గురి పొందుతారు. సో ఆ భయపడే కంటే ముందు కూడా ఫస్ట్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో మనం బయటకు వెళ్ళాలి, ఇప్పుడు మనం ఎలా ఈ ఎండాకాలం నుంచి వచ్చే వ్యాధులతోనే ఎలా దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. యూజువల్లీ ఎండాకాలంలో మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే మెయిన్లీ హీట్ స్ట్రోక్. మనం రఫ్గా అందరూ దాన్ని వడదెబ్బ అని అంటారు. సో ఈ వడదెబ్బ నుంచి మనం ఎలా బయటకు రావాలన్నది తెలుసుకుందాం. ఇటువంటి సన్ స్ట్రోక్ అనగానే వడదెబ్బ తగులుతుంది అన్నట్టుగా జనరల్గా పబ్లిక్లో ఒకటి ఉంది. అంటే ఎండ వల్ల వడదెబ్బ తగులుతుంది, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే అనుకోకుండా వస్తే అటువంటిప్పుడు ఎటువంటి చర్య, అంటే ఎటువంటి ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? అంటే ఫస్ట్ దీనికి వెళ్ళే కంటే ముందు అసలు వడదెబ్బ అంటే ఏంటి, అసలు ఒక మనిషికి ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెన్స్ సార్. సో యూజువల్లీ మన బాడీలో ఏంటంటే మన బాడీకి మన బ్రెయిన్లో మన హైపోథాలమస్ అనే ఒక గ్రంథి దగ్గర, హైపోథాలమస్ అనే ఒక ఏరియా దగ్గర మనకి థర్మోస్టాట్ అని ఉంటుంది. యూజువల్లీ మనం కార్లలో చూస్తాం, లేకపోతే ఎలక్ట్రికల్ దీనిలో చూస్తాం థర్మోస్టాట్. అది ఏం చేస్తారంటే సర్టన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని మన బాడీని సెట్ చేసుకుంటుంది. ఆ టెంపరేచర్ వరకు అది మెయింటైన్ చేస్తుంది. దానికంటే పైకి వెళ్ళినా దానికంటే కిందికి వెళ్ళినా మన బాడీ ఏం చేస్తుంది, ఇప్పుడు సేమ్ అదే థర్మోస్టాట్ కార్లు ఉంటుంది. ఆ థర్మోస్టాట్కి టెంపరేచర్ ఎక్కువైతే మనకి కూలెంట్ వేస్తారు, వాటర్ వేస్తాం రేడియేటర్ నుంచి, ఆ ఇంజన్ని కూల్ చేసుకోవడానికి థర్మోస్టాట్ పాయింట్ సెట్ చేసి, సేమ్ అలానే మన బాడీలో కూడా థర్మోస్టాట్ అని ఒకటి ఉంటుంది. ఆ థర్మోస్టాట్ ఏం చేస్తుంది, మన బాడీలో కూడా మనకి ఎక్కువ చలి ప్రదేశంకి వెళ్ళామనుకోండి, చలి ప్రదేశంకి వెళ్ళినప్పుడు మన బాడీని మొత్తం వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. సో దట్ మనకి ఇట్లా ఈ ముళ్ళులు వేస్తాయి, ఎయిర్స్ ముళ్ళులా వేస్తాయి, అప్పుడు మనం ఇట్లా చలికి దగ్గరగా అయిపోతాం. సో అలానే ఇప్పుడు మనం వణుకుతూ ఉంటాం చలికి, ఆ వణికేటప్పుడు మన బాడీ నుంచి హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ రిలీజ్ అనేది ఆ మెకానిజం అంతా కూడా ఆ థర్మోస్టాట్ అనేది రెగ్యులేట్ చేస్తారు. సో ఈ ఎండాకాలంలో ఏమవుతాయంటే మనకి నార్మల్గా మనకి జ్వరం వచ్చినప్పుడు ఎట్లయితే మన బాడీలో టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కదా, అలానే మనకి ఇప్పుడు మన బాడీ నుంచి జనరేట్ అవ్వట్లేదు ఈ టెంపరేచర్, మనం ఈ వేడి అయిన ప్రాంతంలో తిరిగేసరికి మన బాడీ ఆ వేడిని అబ్జర్వ్ చేసుకునేసరికి ఆ యొక్క వేడి మనం నార్మల్గా 37-38 డిగ్రీ సెల్సియస్ ఉండాల్సింది అది ఒకవేళ మితి మీరి 40 వరకు వెళ్తే అప్పుడు మనకి హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మన థర్మోస్టాట్ రెగ్యులేషన్ ఉండదు, అది థర్మోస్టాట్ రెగ్యులేషన్ కి ఓవర్ రెగ్యులేట్ అయిపోయి అప్పుడు మన బాడీ హీట్ స్ట్రోక్ కి గురవుతుంది.